నా పేరు సునీల్ కుమార్. మాది మాట్టూరు. నేను ఫస్ట్ ధ్యానంలోకి 10లో వచ్చాను. అప్పుడు మా ఇంటి దగ్గర 40 రోజులు క్లాసులు జరుగుతుంటే డైలీ వెళ్ళేవాడిని. రవి సార్ వాళ్ళు క్లాసులు పెట్టినప్పుడు డైలీ వెళ్ళేవాడిని. ఆ క్లాసులకి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఓహ్! ఎలా ధ్యానం చేయాలి? ఎలా ఉండాలి? అవన్నీ చెప్పారు. అప్పుడు నేను ధ్యానానికి వెళ్ళకముందు నేను మాంసాహారం తినేవాడిని. ధ్యానానికి వెళ్ళినాక నేను తినను అని మానేశాను. మానేసినప్పుడు ఇంట్లో వాళ్ళు "వద్దు నువ్వు తినాలి" అని చెప్పి నన్ను ధ్యానం మానిపించేశారు. తర్వాత ఇక నేను మర్చిపోయాను. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మగారికి ఈ ఆరోగ్యం సరిగ్గా లేక ఇలానే వేరే వాళ్ళు ధ్యానం వల్ల మీకు ఆరోగ్యం అనేది సరిగ్గా ఉంటది, బావుంటది అని చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళు ధ్యానానికి వెళ్ళటం స్టార్ట్ చేశారు. 40 రోజులు మళ్ళీ రవి సార్ దగ్గరికే వాళ్ళు రోజు పొద్దున్నే లేచి 3 కల్లా లేచి ధ్యానానికి వెళ్ళొచ్చేవాళ్ళు. అలా ధ్యానానికి వెళ్ళొచ్చినాక మా అమ్మగారికి ఆరోగ్యం బావుంది. తర్వాత వాళ్ళు నన్ను మళ్ళీ ధ్యానంలోకి రమ్మని నన్ను పిలిచారు. నేనప్పుడు నేను ధ్యానం చేయను. నేను వెళ్ళినప్పుడు మీరు వద్దన్నారు. ఇప్పుడు నేనెందుకు చేయాలని నేనన్నాను. తర్వాత చిన్నగా మళ్ళీ నేనే ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రావటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆహ్, ఒక ఏదైనా పని చేసేప్పుడు మనం ఉపయోగం గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ మనం పని చేయాలి. పని చేసిన తర్వాత ఫలితం అనేది అదే వస్తది. ధ్యానం చేయడం వల్ల మనకి సేవాభావం అనేది పెరిగిద్ది. పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలనేది తెలుస్తది. సేవాభావం పెరుగుద్ది. ఎదుటి వారిని ఎలా గౌరవించాలనేది తెలిసిద్ది. సో, ఆ విధంగా ధ్యానం వల్ల ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఈ మధ్యనే ఒక అనుభవం వచ్చింది. నేను ధ్యానం చేసేటప్పుడు నాకు హాస్టల్ మాస్టర్స్ దగ్గరకొచ్చి నిద్దరలో నాకు ఇడ్లీ టిఫిన్ పెట్టారు. నేను ఫస్ట్ తినను అన్నాను. తినను అన్న తర్వాత లేదు నువ్వు తినాల్సిందే అని చెప్పారు. తినాల్సిందని నేను ఆల్రెడీ టిఫిన్ చేసొచ్చాను. నేను తినను అని మారం చేశాను. అయినా వాళ్ళు తినమన్నారు. సరే అని ఇడ్లీ తిన్నాను. ఇంకా ఇడ్లీలో ఫస్ట్ వాళ్ళు చట్నీ చేశారు తిన్నాను. తర్వాత ఇడ్లీ ఉంది చట్నీ అయిపోయింది. వేసి రమ్మంటే వాళ్ళు ఈసారి చికెన్ ఏసుకొని తీసుకొచ్చారు. చికెనేసి తీసుకొనొచ్చి తినమన్నారు. నేను అది చూసి ఇది ఏంటి అని అడిగాను. చికెను అన్నారు. నేను తినను అన్నాను. నువ్వు తినాలి అన్నారు. నేను తినను అని చెప్పా. సో, హాస్టల్ మాస్టర్‌లో నేను చికెను మానేసింది అనేది తింటానా తినా అని టెస్ట్ చేయడానికి నన్ను టెస్ట్ చేశారనమాట. సో, నేను ధ్యానంకొచ్చినాక నాన్ వెజ్ అనేది పూర్తిగా మానేశాను. నాన్ వెజ్ ఎందుకు మానేసావు అంటే, నాన్ వెజ్ మానేయడం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు నాన్ వెజ్ అనేది మనం తింటున్నాము అంటే, మనం వేటిని తింటున్నామో వాటి ఆలోచనలాగే మన ఆలోచనలు కూడా ఉంటాయి. ఆలోచనలనేది మార్చుకోవడానికే నాన్ వెజ్ తినొద్దంటున్నారు. అదేవిధంగా ఒక జీవిని హింసించొద్దని చెప్తున్నారు. మనము ప్రాణివే, మనం తినేవి ప్రాణివే. ప్రకృతిని మనమే కాపాడుకోవాలి కాబట్టి మనం నాన్ వెజ్ తినకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్‌కి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, రవి మాస్టర్ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నమస్కారాలు.